జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు తమ ఫీజులను పెంచుకోవాలని తెలంగాణ ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ముందు వాళ్ళు ఏదైతే ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయో ఆడిట్ రిపోర్ట్లను పెంచుకోవాలని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనల్ని ఆడిట్ రిపోర్ట్లను ఇస్తున్నటువంటి ఆడిటర్ ఎవరైతే శ్రీనాథ్ రెడ్డి ఉన్నాడో అతను తప్పుడు సమాచారాన్ని ఇచ్చి కాలేజీల్లో అధ్యాపకులు పెరిగారని అలాగే మౌలిక వస్తువులను పెంచారని వాళ్ళ శాలరీలు పెరిగాయనే పేరుతో తప్పుడు రిపోర్ట్లని ఈరోజు ఆడిట్ రిపోర్ట్లను టీఎఫ్ఆర్సీకి ఇచ్చే ప్రయత్నాలు ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ ఫీజులు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉన్నత విద్యని ప్రధానంగా వొకేషనల్ విద్యని ఇంజనీరింగ్ విద్యని సామాన్య విద్యార్థులు కూడా అందుబాటులో ఉంచాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో 175 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే కొన్ని పదుల సంఖ్యలో మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీల్లో మౌలిక వస్తువులు ఉన్నాయి. అలాగే ఏఐసిటి నిర్ణయించినటువంటి నిబంధనలతో నడుస్తున్న పరిస్థితి ఉన్నది. చాలా కాలేజీల్లో దాదాపు 160 పైగా కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రమే ఈరోజు కాలేజీలు నడుపుతున్న పరిస్థితి ఉన్నది. తప్పుడు పద్ధతుల్లో సిలికాన్ థమ్స్ని తీసుకొని సిలికాన్ థమ్స్ పేరుతో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉన్నారనే పేరుతో దొంగ వేలిముద్రలు వేయడం ద్వారా అలాగే తనిఖీలకు వచ్చినప్పుడు ఉన్నత విద్యా మండలి కావచ్చు ఏఐసిటి నుంచి ఎవరైతే తనిఖీలకు వస్తారో ఆ తనిఖీలకు వచ్చినప్పుడు ప్రతి ఎక్కువ మంది ఉపాధ్యాయులు అధ్యాపకులు రోజువారీ కూలికి ఇచ్చి మరి వాళ్ళని చూపెట్టే ప్రయత్నం ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తూ ఉన్నాయి. 50,000 సీట్లు ఈరోజు కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సిఎస్సి గ్రూప్లో ఉంటే ఈరోజు 50,000 సీట్లని భారీ ఫీజులు పెట్టి నింపుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే టాప్ 10 కాలేజీలు పేరుతున్న కాలేజీలు ఉన్నాయో ఈరోజు సిబిఐటి కావచ్చు లేదంటే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కావచ్చు బీవీఆర్ఐటి కావచ్చు గోకరాజు గంగరాజు కావచ్చు లేదంటే ఎంఈఎస్ఆర్ కావచ్చు ఎంజీఐటి కావచ్చు ఇట్లాంటి కాలేజీలు కొన్ని శ్రీనిధి కావచ్చు వాటితో పాటు వాసవి కావచ్చు నారాయణమ్మ కావచ్చు 2.5 లక్షల రూపాయల నుంచి ఫీజులు అఫీషియల్గా సంవత్సరానికి వసూలు చేస్తూనే 14 నుంచి 16-20 లక్షల వరకు డొనేషన్లను అక్రమంగా తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈ ఇంజనీరింగ్ ఫీజుల్ని అక్రమ డొనేషన్ నియంత్రించకుండా ప్రభుత్వం స్వజ్యం చూస్తూ ఉంది. అలాగే ఉన్నత విద్యకు సంబంధించిన దాంట్లో కూడా ఉన్నత విద్యా మండలి నిన్నగాక మొన్న కొన్ని తనిఖీలు చేసింది. అప్లికేషన్లు ఇవ్వడం కోసం చైర్మన్ దగ్గర నుంచి చైర్మన్ 1 వైస్ చైర్మన్ 1, 2 ఇట్లా పోయి కొన్ని కాలేజీలు విజిటింగ్ చేసి తనిఖీలు చేసి వచ్చారు. ఆ తనిఖీల రిపోర్టు ఫైల్లో ఏముందో ఈరోజు మీడియాకి చెప్పాలి, ఈ సమాజానికి చెప్పాలి, వాటిని ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప బహిర్గతం చేయట్లేదు. అందుకే తక్షణం ఉన్నత విద్యా మండలి చేసినటువంటి ఈ తనిఖీల్లో ఎంత మేరకు విశ్వసనీయత ఉంది, ఎంత మేరకు మౌలిక వస్తువులు ఉన్నాయి, ఎంత మేరకు నిజంగా ల్యాబులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, ఏదైతే ఏఐసిటి నిబంధనల ప్రకారం నడుస్తున్న కాలేజీలు ఎన్ని, రియంబర్స్మెంట్ కోసమే పెట్టిన కాలేజీలు ఎన్ని అనేది కూడా బయటికి తెలపాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో వీటిని తక్షణం బహిర్గతం చేయాలి. వాటితో పాటు ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తున్న ఈ అక్రమాల మీద విచారణ జరిపించాలి, ఏసీబీతో విచారణ జరిపించాలి, అవసరమైతే సిబిఐని కూడా ఇందులో దింపాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. కొన్ని 100 కోట్ల అవినీతి ఈరోజు కుంభకోణం జరుగుతూ ఉంది. ఈ అన్నింటి మీద కూడా ప్రభుత్వం అలాగే ఈ సిబిఐ లాంటి సంస్థలు కూడా దాడులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. వాటితో పాటు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజులు పెంచకుండా తక్షణం నిర్ణయం చేసి వాళ్ళు ఏదైతే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు ఇస్తున్న ఎవరైతే ఆడిటర్ శ్రీనాథ్ రెడ్డి ఉన్నాడో అతని మీద కూడా ఈ ఈడీ కావచ్చు లేదంటే మనీ లాండరింగ్ కేసుల లాగానే ఆ తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు ఇస్తున్నటువంటి శ్రీనాథ్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. రేపు భవిష్యత్తులో తెలంగాణ సమాజంలో ప్రధానంగా పేద అణగారిన వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్యని ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యను అందించే దానికోసం ప్రభుత్వమే నిర్ణయం బాధ్యత తీసుకొని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు నియంత్రించే దానికోసం ఒక ప్రత్యేకమైన చట్టం చేయాలి. నిజంగా జెన్యూన్గా ఎక్కడైతే ఖర్చులు అవుతా ఉన్నాయో నిజమైన రిపోర్ట్లు ఆడిట్ రిపోర్ట్లను పరిశీలించి మాత్రమే ఆ ఫీజులకి అవకాశాలు ఇవ్వాలి. అలాగే తప్పుడు పద్ధతిలో సిలికాన్ థమ్స్ వేసి అలాగే ఈరోజు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్లు అర్హత లేని వారు లేకపోయినా సరే ఆ లెక్చరర్ లేకుండా కూడా ఉన్నట్టు తప్పుడు రిపోర్టు చూపెట్టి ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వారు జీతాలు పెంచని పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారో ఈ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఈ ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాల మీద మేము ఆందోళనకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.